నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ముందు పోలీసు ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగ అభ్యర్థులు నిరసన చేపట్టారు. 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు కావాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోలీసు పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని, కానిస్టేబుల్ వయో పరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్ఐ వయో పరిమితిని 38 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే గత 15 ఏళ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోట శ్యామ్ కుమార్, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను కలిపి కనీసం 20,000 పోలీస్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోట శ్యామ్ కుమార్, బెల్లం కరుణాకర్, సురేష్, బాలు మరియు విద్యార్థులు ఉన్నారు. పోలీసు వయోపరిమితి ఉద్యోగుల వయోపరిమితి వెంటనే 5,000 వద్దు, 5,000 వద్దు, 5,000 వద్దు, 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ వెంటనే, జాబ్ క్యాలెండర్ వెంటనే. కుమార్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే బెనం మీద పోయి పొయ్యి మీద పడ్డట్టు అవుతుంది. ఏ పార్టీని ఎన్నుకున్నా కూడా ఆ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తూనే వస్తుంది. అందుకే నిదర్శనం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్య నిదర్శనం. ఎందుకంటే తను ఏం చెప్పారు, నిరుద్యోగుల వల్లే మా పార్టీ ఏర్పడింది, నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం. తను చెప్పిన ఇది రాకముందు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా తను ఏం చెప్పారు, మీరు ఒక 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు తలా 2 ఓట్లు వేపియండి, 90 లక్షల ఓట్లు అయితే మా ప్రభుత్వం వస్తాయి, మేము నిరుద్యోగులకు అండగా ఉంటాము, మీరు కోరుకున్న విధంగా 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని ఆయన మాట ఇచ్చాడు. అదే చెప్తున్నా, మాట ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం అనేది మనిషి యొక్క లక్షణం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఉన్న పోస్టులే భర్తీ చేయటం లేదు, ఉన్న పోస్టులనే దానికి సవరించుకుంటూ 5,000 పోస్టులు ఇస్తాం, మేము 7,000 పోస్టులు ఇస్తామని చెప్తూ ఉన్నాడు. మాకేమైనా బిచ్చం వేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ, తల్లిదండ్రులు ఎంత తిట్టినా కూడా మేము పడుతూ ఇక్కడ కష్టపడుతూ హాస్టల్లో ఉండి చదువుకుంటూ, ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, రేపు నోటిఫికేషన్ వస్తుంది, ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక కానిస్టేబుల్ అవ్వాలి, లేకుంటే ఒక ఎస్ఐ అయ్యాలని ఆలోచనతో యువకులు రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉంటున్నారు. అట్లీస్ట్ బాధ్యత ఎవరికి ఉండాలి? రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఉండాలి. నేను అదే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మా 90 లక్షల ఓట్లు మీకు అవసరం లేదా? మా ఓట్లు అవసరం లేదనుకున్న టీఆర్ఎస్ కు ఏ గతి పట్టిందో మీకు తెలుసు. పోవాలి, అసెంబ్లీకి పోవాలి, చాయ్ బిస్కెట్ రాగానే తినాలి, అంతేనా? నిరుద్యోగులతో గెలిచిన పార్టీ మీది, కానీ నిరుద్యోగుల్ని తొక్కేస్తూ ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మాకున్న నోటిఫికేషన్లు 20,000 పోస్టులు ఉన్నాయని మీరే చెప్పారు, ఆ 20,000 పోస్టులు భర్తీ చేయండి. మేము కొత్తగా మిమ్మల్ని ఏం అడగటం లేదు, మేము సాధించుకుంటాం అందులో జాబ్స్, మా తల్లిదండ్రుల ముందర తలెత్తుకొని తిరుగుతాం. లేదా ఖచ్చితంగా మీ పార్టీని పాతాళంలోకి తొక్కేస్తామని హెచ్చరిస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. నా పేరు బాలు, ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటున్నాం. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడముకుని ఏమందంటే కేసీఆర్ 2 ఉద్యోగాలు మీరు తీసేస్తే మీకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన December 9 సోనియా గాంధీ బర్త్డే రోజు మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు పోలీస్ శాఖలో మొన్ననే 19,000 ఖాళీలు ఉన్నాయి, స్వయంగా రాష్ట్ర డీజీపీ గారే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే మా దగ్గర బడ్జెట్ లేదని మేము 7,000 ఇస్తాం, ఇప్పుడు ఇయ్యం అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఏజీ అంతకుముందు 34 ఇయర్స్ కి 32 ఉన్నదాన్ని 34 కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు అది జియో నెంబర్ 31 ఏజ్ అయిపోయింది, అది వ్యాలిడేట్ అయిపోయింది. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు 4 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మీరు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ప్రతి సంవత్సరం మాకు ఒక జాబ్ ఇస్తే మేము ఏజీ రిలాక్స్ అడగపోయే వాళ్ళం. ఇప్పుడు మీరు ఇవ్వకపోవడమే అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే 19,000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే దీన్ని భర్తీ చేయాలి. లేని పక్షాన జిల్లాల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో మేము గొంతెక కోరికలు ఏమి అడుగుతలేము. మాకు బంగారం ఇవి, మాకు ఉద్యోగం మాకు ఊకే అని మేము అడుగుతలేము. నువ్వు ఇచ్చే అవకాశం ఇమ్మంటున్నావు. మేము 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా నువ్వు ఏదైతే చెప్పినావు 2 లక్షల ఖాళీలు అవి విడుదల చేయి, జాబ్ క్యాలెండర్ విడుదలేమని మేము అంటున్నాం. అంతే తప్ప నీ దగ్గర ఉన్న నువ్వు సంపాదించిన ఆస్తిని రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతలేము.
సో కాబట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దాన్ని అమలు చేయండి. నమస్తే, నా పేరు బిల్లపు కరుణాకర్, సామాజిక కార్యకర్తని. నమస్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఎవరి నిరుద్యోగుల ఓటు వల్ల అయితే గెలిచిర్రో, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పదవి ఏదైతుందో అది మా వల్ల గెలిచినది. మేము నిరుద్యోగులందరూ కలిసి ఓటేస్తే గత ప్రభుత్వం చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులకు వ్యతిరేకంగా మేమందరం కలిసి పల్లెకి తిరిగి ప్రతి గడప తిరిగి మీకోసం మేము నిరుద్యోగులం అంతా కలిసి నిలబడి మీకోసం ఓటేపిస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఏదైతే ప్రతిపక్షాలు తప్పు చేస్తే తొక్కి నారా తీస్తా అని మీరు ఏదైతే అంటుర్రో, మరి అలాంటి మీరే తప్పు చేస్తుర్రు. మరి మీరేం సమాధానం చెప్తారు? మీరు ఏదైతే 20,000 ఉద్యోగాలు ఉన్నాయన్నారో మరి అది 5,000 కోసం ఎందుకు నోటిఫికేషన్ ఇస్తున్నారు? మీరు ఇప్పుడు ఏదైతే బడ్జెట్ లేదంటుర్రో, మూసీ సుందరీకరణకు ఉన్న బడ్జెట్ అనేది మరి మా అటువంటి నిరుద్యోగులకు, నేను ఒక కూలీ కొడుకుని అయ్యి చదువుకోవడానికి వచ్చిన, నేను ఒక రైతు కొడుకుని అయ్యి చదువుకోవడానికి వచ్చిన, నేను ఒక కుట్టు మిషన్ కొడుకునై చదువుకోవడానికి వచ్చిన మా అటువంటి మేము 4 సంవత్సరాలుగా ప్రతిరోజు రేపొస్తుంది ఎల్లుండి వస్తుంది అని ప్రతిరోజు నిరీక్షణ చదువుకుంటున్నాము. అయినా మాకు ఇప్పుడు నోటిఫికేషన్లు 5,000 నోటిఫికేషన్లే ఇచ్చారు. అలాంటి మీరే తప్పు చేస్తే ఎవరికి సమాధానం చెప్తారు? అంటే మీకు లేదా బాధ్యత? మీరేం చేస్తారు? ఖచ్చితంగా మా నిరుద్యోగుల యొక్క మీరు చేసిన 4 సంవత్సరాల తప్పుకి మీరు ఖచ్చితంగా వయోపరిమితి పెంచాలి. అదే విధంగా ఏదైతే 20,000 పోస్టులు ఉన్నాయో, ఖాళీ భర్తీ పోస్టులు ఉన్నాయో అవి ఖచ్చితంగా పూర్తి చేయాలి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థులు ఉండదు, అందరికి కనబడాలి మీడియాలో. రైట్. నేను మీ అన్నమల సురేష్ కుమార్. గత ప్రభుత్వం చేసిన పొరపాటులనే ప్రజలు ఒక ఆశతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, అది మీ అందరూ తెలుసు. మరి కొత్తగా ఎన్నుకున్న బాడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? నిరాశగా వస్తుంది. ప్రజలు ఆశతోనే వేశారు. తల్లిదండ్రులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పిల్లలకు ఉద్యోగాలు లేవు అని చెప్పి ఆశతోనే, ఎవరైనా ఆశతోనే కొత్త వారు ఎన్నుకోబడుతుంది. అదే ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకొని ప్రజల నుంచి వెన్నుబొట్టు పడుతుందని ఈ ప్రజలు చదువుకున్న విద్యార్థుల ద్వారానే సాక్షాత్ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజల తరఫున, ఈ విద్యార్థుల తరఫున ఎన్నికల కరీంనగర్లో కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ ఎన్నో లైబ్రరీస్ ఉన్నాయి, వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఎందుకు ఆశ ఉన్నది? ఏ రోజు ఒక రోజు ఉద్యోగం మేము సెట్ అవుతామని ఆశతోనే వాళ్ళు చదువుకుని ముందుకు వస్తున్నారు. కానీ మీరు ఇవి కాదు, వాళ్ళకు 100% వాళ్ళు ఏదో ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని ఈ రోజు మా మిత్రుడు కోట శ్యామ్ కుమార్ గారిని, కన్నాగరెడ్డి నుంచి ప్రజల తరఫున, మా విద్యార్థుల తరఫున ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి అండి ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అగర్సే జల్దీ కాకుంటే మీకు వ్యతిరేకత ఉంటుంది. 2.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు మీకు వెన్నుబడి పరిస్థితి మేమే కాబట్టి హెచ్చరిస్తున్నాము.